Hey guys, welcome back to today's video. So in this video, we are going to see how I got a job in US with no experience in like 20 days. అంటే 20 డేస్లో వచ్చేస్తుందని చెప్పట్లేదు, బట్ లైక్ సమ్ ఫ్యూ స్మాల్ టిప్స్ ఇవి ఫాలో అయితే కొంచెం బెటర్ అని అయితే చెప్తాను అనమాట. సో చాలామంది లింక్డ్ఇన్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ చాలా డిఎమ్స్ అయితే చేస్తున్నారు. అంటే రెజ్యూమ్ రివ్యూ కానీ లేదా ఎట్లా భయ్యా ఏం చేసావు అసలు ఇన్ని అప్లికేషన్స్ ఎట్లా సబ్మిట్ చేసావు అని చెప్పేసి. సో నేను ఫాలో అయిన కొన్ని బేసిక్ టిప్స్ ఈ వీడియోలో చెప్తాను. ఇవే ఫాలో అయితే మీకు జాబ్ వచ్చేస్తుందని కాదు, అట్లా అని చెప్పి ఫాలో అవ్వకుండా ఉన్నా కానీ ఏముండదనమాట. సో మీరు వీటిని కన్సిడరేషన్లోకి తీసుకొని మీరు ఎలా అయితే మీ టచ్ దీనికి ఇస్తారో అది మీ ఇష్టం. సో బిఫోర్ గెటింగ్ ఇంటూ దట్, నా పేరు నీలేష్. డూ కన్సిడర్ సబ్స్క్రైబింగ్ అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కొట్టారంటే నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. అండ్ మీరు నన్ను ఇంకా ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వకపోతే ఇక్కడ నా ఇన్స్టా ఐడి అండ్ డిస్క్రిప్షన్లో ఇన్స్టాగ్రామ్ లింక్ ఉంటుంది. అండ్ దాని కిందే లింక్డ్ఇన్ లింక్ కూడా ఉంటుంది. ఇఫ్ యూ వాంట్ టు ఫాలో మీ దేర్, అక్కడ ఫాలో అయిపోవచ్చు. సో లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో ఫస్ట్ బేసిక్గా మీరు గుర్తించాల్సింది ఏంటంటే, మీరు నేల మీద నుంచొని ఇఫ్ యూ హ్యావ్ నో ఎక్స్పీరియన్స్, డోంట్ డైరెక్ట్లీ ఎయిమ్ ఫర్ ద స్కై. నేల మీద నుంచొని ఎక్స్పీరియన్స్ లేకుండా ఆకాశాన్ని పట్టుకోవాలనుకుంటే ఇవాళ కాకపోయినా రేపు కాకపోయినా ఏదో ఒక రోజుకి ఇప్పుడున్న మార్కెట్కి మనం కింద పడిపోతాం అనమాట. ఖచ్చితంగా పడిపోతాం అని చెప్పట్లేదు, బట్ బేసికల్లీ ఒక్కొక్క స్టెప్‌ని బిల్డ్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఎందుకంటే ఇఫ్ యూ డైరెక్ట్‌లీ ఎయిమ్ ఫర్ ద స్కై, సమ్ ఆర్ ద అదర్ డే మీకు తెలియకుండానే మీరు కింద పడిపోతారు. బట్ ఇఫ్ యూ బిల్డ్ ఎ స్ట్రాంగ్ ఫౌండేషన్, ఒక్కొక్క లేయర్‌గా స్టెప్ బై స్టెప్, చిన్న జాబు, పెద్ద జాబు, ఇంత జీతం, అంత జీతం, ఇదెవడ్రా చేసేది, అదెవడ్రా చేసేది అనకుండా ఏదైనా మీకు ఒక ఎక్స్‌పీరియన్స్‌ని ఇస్తుంది అంటే, ఇన్ దిస్ ఔట్‌సైడ్ మార్కెట్, ఇప్పుడున్న మార్కెట్‌ని అది ఎటువంటి జాబ్ అయినా సరే మీరు టేకప్ చేసి చేయాలి. బికాజ్ విచ్ ఎవర్ యూ ఫీల్, అంటే ఇది నాకు సంథింగ్ లైక్ మీరు దాన్ని ఏమంటారంటే, ఇఫ్ సంథింగ్ ఈజ్ నథింగ్ ఫర్ యూ, దట్ కెన్ బి ఎవ్రీథింగ్ ఫర్ సమ్‌వన్ ఎల్స్. సో మీరు ఏదైతే ఇదేంట్రా ఇది నాకు నథింగ్ అనుకుంటున్నారో, అది పక్కన వాడికి ఎవ్రీథింగ్ అయి ఉండొచ్చు అనమాట. సో మీరు ఒకటికి రెండు సార్లు మీరు తీసుకునే డెసిషన్ కానీ మీరు చేసే పని కానీ ఆలోచించి, ఒకటికి రెండు సార్లు ఆలోచించి చెయ్యండి. అది జాబ్ విషయంలో అయినా కానీ ఏ విషయంలో అయినా కానివ్వండి. సో ప్రస్తుతానికి ఉన్న మార్కెట్‌కి వితౌట్ ఎక్స్‌పీరియన్స్ మాస్టర్స్‌కి వచ్చిన స్టూడెంట్స్ గ్రాడ్యుయేట్ అయ్యి జాబ్ కొట్టడం అనేది లైక్ ఇంపాసిబుల్ సిట్యుయేషన్ లాగా తయారైపోయిందనమాట. అంటే లైక్ మనకి ఫాల్ 2023కి వచ్చినంత మంది స్టూడెంట్స్ లైక్ నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ లైక్ 1,000,000 వీసాస్ ఇచ్చినట్టున్నారు కదా అప్పుడు. ఇప్పుడు మోస్ట్‌లీ అందరూ ఆల్రెడీ మొన్న డిసెంబర్ 2024కి గ్రాడ్ అయ్యి ఉంటారు. అండ్ ఇప్పుడు ఫాల్ 2026 టైంకి లైక్ ఈ మేకి మోస్ట్ ఆఫ్ ద పీపుల్ 2023 దాకా వచ్చిన వాళ్ళు గ్రాడ్ అవుతారనమాట. సో మార్కెట్ ఎట్లా ఉంటుందని చెప్పేసి మీరు ముందే ఊహించుకోండి. అది మీ ఊహకే వదిలేస్తున్నాను. అండ్ మీరు అప్లై చేసే జాబ్ రోల్స్ ఏవైతే ఉంటాయో, ఈ జాబ్ రోల్స్‌కి మీరు అప్లై చేస్తున్నప్పుడు అసల యూ హ్యావ్ టు లైక్ మేక్ సంథింగ్ ఇన్ యువర్ రెజ్యూమ్. సో ఇప్పుడు మీరు మీకు ఒక జాబ్ రోల్ ఇంట్రెస్టెడ్ ఉన్నారు. సో మీకు ఎటువంటి ఎక్స్‌పీరియన్స్ లేదు ఇండియాలో. బట్ ఏదో ఒక పాయింట్‌లో మనిషి అన్నోడు ఏది చేయకుండా ఇంత దూరం అయితే రాడు. ఏదో ఒక టైంలో ఏదో ఒకటి మీరు చేసే ఉండుంటారు. అది మీకు కూడా తెలీదు. సో ఆ చేసిన దాన్ని మీరు యూ హ్యావ్ టు టర్న్ ఇట్ అరౌండ్. సో మీరు ఏదైతే చిన్నదే చేసుండొచ్చు ఆ రోజు. బట్ యూ హ్యావ్ టు టైలర్ ఇట్ అకార్డింగ్‌లీ. సో దాన్నే ఒక ఎక్స్‌పీరియన్స్‌గా, ఇప్పుడు ఒకవేళ ఫర్ ఫర్ ఎగ్జాంపుల్ మీ ఫ్యామిలీకి ఒక బిజినెస్ ఉందనుకోండి. మీరు బిజినెస్ చూసుకుంటారు గదా! మీరు బిజినెస్‌కి అక్కడికెళ్తారు, చూసుకుంటారు, చేస్తారు. కొన్ని కొన్ని డెసిషన్స్ చిన్న చిన్నవి చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్‌గా చెప్తున్నా. సో, యూ కెన్ జస్ట్ టైలర్ ఇట్ ఆన్ యువర్ ఓన్. మీ బిజినెస్సే గదా అది. అది మీరు రెజ్యూమ్‌లో పెట్టుకోండి. దాంట్లో మీకు ఏఐ టూల్స్ ఉన్నాయి అండ్ మీకు బ్రెయిన్ ఉంది కాబట్టి, సో, ఏఐ టూల్స్‌ని వాడి కొంచెం మీరు డిస్క్రిప్షన్స్ టైలర్ చేసుకొని అంటే లేనివి పెట్టేయద్దు. డైరెక్ట్‌గా అసలు ఏమీ లేకుండా మీరు ఉద్యోగం చేయకుండా ఏదో కంపెనీలో నేను సాఫ్ట్‌వేర్ డెవలపర్‌గా చేశాను, డేటా అనలిస్ట్‌గా చేశానని చెప్పి ఇండియాలో ఉన్న కంపెనీలు ఏయ్యో ఒకటి పెట్టేసుకుంటే అది ప్రాబ్లమాటిక్‌గా మారుతది. బట్ మీరు ఏదో ఒకటి మీ బ్యాచిలర్స్‌లో గాని, మీ చిన్నప్పటి నుంచి గాని ఏదో ఒక సర్టిఫికేషన్స్ గాని మీకు ఉపయోగపడేది చిన్నది ఏదో ఒకటి చేసే ఉండుంటారు. సో, అట్లాంటి వాటిని కొన్ని కొన్ని గ్రాబ్ చేసుకొని చిన్న చిన్నగా కొన్ని కొన్ని టైలర్డ్ డిస్క్రిప్షన్స్ రెడీ చేసుకొని మీరు రెజ్యూమ్‌లో ఎక్స్‌పీరియన్సెస్ గానే పెట్టుకోవడానికి ట్రై చేయండి. ఎందుకంటే లైక్ ఎక్స్‌పీరియన్స్ లేదు, నాకు జీరో ఎక్స్‌పీరియన్స్ అంటే నీ పేరు, నీ బ్యాచిలర్స్, నీ మాస్టర్స్ రాస్తే ఎవడు ఉద్యోగం ఇవ్వడు. సో, ఏదో ఒకటి నీ గురించి అక్కడ రాయాలి. సో, పాయింట్ నంబర్ 1, అసల నీ గురించి నువ్వు ఒక 30-40 నిమిషాలు, 30-40 మినిట్స్ సాలిడ్‌గా మీ గురించి మీరు మాట్లాడాలి. అది మీరు అద్దంలో చూసి మాట్లాడుకుంటారో, లేతే మీకు మీకు పడుకునేటప్పుడు మాట్లాడుకుంటారో, బాత్రూమ్‌లో మాట్లాడుకుంటారో అది మీ ఇష్టం. బట్ మీ గురించి మీకు ఒక 30-40 మినిట్స్ ఆఫ్ స్పాన్ ఆఫ్ టైమ్‌లో మీ గురించి మీరు చెప్పగలిగేంత ఇన్ఫర్మేషన్ మ్యాటర్‌ని మీరు గ్యాదర్ చేసి ఫస్ట్ ఒక సాలిడ్ రెజ్యూమ్‌నయితే తయారు చేయండి.
సో ఈ రెజ్యూమ్ గురించి కూడా చాలా మంది అడుగుతున్నారు. సో రెజ్యూమ్ టెంప్లేట్ అండ్ రెజ్యూమ్ ఎట్లా నాది బిల్డ్ చేసుకున్నాను అని చెప్పేసి నెక్స్ట్ వీడియోలో అయితే వస్తుంది. సబ్స్క్రైబ్ చేసుకొని ఉండండి. అండ్ మీకు తర్వాత మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే అప్లై స్మార్ట్. ప్రతిసారి గట్టిగా కూర్చొని హార్డ్గా అప్లై చేయాలంటే ఒక మనిషిగా పొద్దుటి నుంచి సాయంత్రం దాకా మహా అయితే నువ్వు ఒక 20 అప్లికేషన్లు ప్రతి జాబ్, ప్రతి డిస్క్రిప్షన్ టైలర్ చేసుకుంటూ, చూసుకుంటూ, రెజ్యూమ్ మార్చుకుంటూ చేయాలంటే ఐ నో ఇట్ ఈస్ ఇంపాసిబుల్. బట్ పొద్దుటి నుంచి కూర్చుంటే గట్టిగా కూర్చుంటే కొన్ని అప్లికేషన్స్ వేయొచ్చు. సో దోస్ ఆర్ స్ట్రాంగ్ అప్లికేషన్స్, అవి పక్కన పెట్టండి. అండ్ యూ హ్యావ్ సమ్ టైమ్, ఒక 1 ఆర్ 2 అవర్స్ ఒక రోజులో లైక్ ఈజీ అప్లై, లైక్ లింక్డ్ ఇన్, ఇండీడ్ ప్లాట్ఫామ్స్లో ఏంటంటే మీకు ఎంట్రీ లెవెల్ అని ఫిల్టర్ పెట్టుకోండి. లాస్ట్ 24 అవర్స్ అని చెప్పి ఫిల్టర్ పెట్టుకొని మీరు ఏదైతే జాబ్ రోల్ అప్లై చేయాలనుకుంటున్నారో సర్చ్లో ఆ జాబ్ రోల్ పెట్టేసి ప్లేస్ అయితే ప్లేస్, లేకపోతే జస్ట్ యునైటెడ్ స్టేట్స్ ఎక్కడికైనా వెళ్ళిపోతాం మేము అనుకుంటే యునైటెడ్ స్టేట్స్ పెట్టండి. లేదు ప్లేస్ ఫ్యాక్టర్ కనుకుంటే మీరు ఏ ప్లేస్లో అయితే అప్లై చేస్తున్నారో ఆ పైన ప్లేస్ సర్చ్లో ఇస్తే కనుక మీకు లాస్ట్ 24 అవర్స్లో లిస్ట్ అయిన జాబ్స్ అన్నీ వస్తాయి. ఈజీ అప్లై బటన్ ఉంటుంది. సో ఆ ఈజీ అప్లై ఎట్లా వర్క్ అవుతుంది అంటే మీరు జస్ట్ ఈజీ అప్లై మీద కొట్టి రెజ్యూమ్ సబ్మిట్ చేసి బేసిక్ 1 ఆర్ 2 క్వశ్చన్స్, మీరు లీగల్లీ యూఎస్లో వర్క్ చేయొచ్చా, H1B కావాలా, అండ్ కొన్ని కంపెనీస్ మిమ్మల్ని కవర్ లెటర్స్ అట్లా అడుగుతాయి అనమాట. సో ఆ ఈజీ అప్లై ద్వారా మినిమం ఒక 20-30 అప్లికేషన్స్ డైలీ ఒక 1 ఆర్ 2 అవర్స్ క్విక్గా అప్లై చేయడానికి ట్రై చేయండి. ఎందుకంటే మీకు ఒక స్ట్రాంగ్ హార్డ్ అప్లికేషన్స్ ఒక సైడ్ ఉండాలి, అండ్ ఈజీగా ఎట్లా పడితే అట్లా వేసేసే అప్లికేషన్స్ కూడా ఉండాలి. ఎందుకంటే యూ హ్యావ్ టు రీచ్ మోర్ పీపుల్, మోర్ కంపెనీస్ కాబట్టి ప్రతి ఒక్కడికి ఫేస్బుక్, అమెజాన్, మెటా, గూగుల్ కావాలంటే రావు. ఏ కంపెనీ వచ్చినా చేయగలిగిన పరిస్థితిలో ఉండాలి. ఎందుకంటే బయట ఉన్న మార్కెట్ అట్లాంటిది కాబట్టి. సో యూ హ్యావ్ టు రీచ్ మోర్ నెంబర్ ఆఫ్ కంపెనీస్. సో ఒక మంచి రెజ్యూమ్ పెట్టుకొని ఈజీ అప్లై ద్వారా చాలా అప్లికేషన్స్ అయితే వేయండి. అండ్ ట్రై టు రీచ్ అవుట్ టు పీపుల్. సో ఈ పాయింట్ని కూడా కొంచెం ఇంపార్టెంట్గా కన్సిడర్ చేయండి. అంటే నా కేసులో నేను ఎక్కువ పీపుల్ని నేనేం రీచ్ అవ్వలేదు, అండ్ ఎవరికి గట్టిగా అయితే ఈమెయిల్స్ ఏం చేయలేదు. బట్ ఇన్ సమ్ కేసెస్ మీకు ఒకవేళ రిక్రూటర్స్ ఎవరైనా తెలుసున్నా, లేదంటే మీరు లింక్డ్ఇన్లో ఎవరైనా హైరింగ్ టీమ్ మీకు తగిలినా, వాళ్ళు ఎవరైనా కనపడినా వాళ్ళు ఇప్పుడు యాక్టివ్గా జాబ్స్కి సెర్చ్ చేస్తా అంటే జాబ్ కోసం, అంటే జాబ్స్ ఇవ్వడానికి రిక్రూటర్స్గా వాళ్ళు జాబ్స్ పోస్టింగ్స్ చేస్తుంటే వాళ్ళని ఫాలో అవ్వండి, వాళ్ళతో కనెక్ట్ అవ్వండి, వాళ్ళకి లింక్డ్ఇన్లో టెక్స్ట్ చేయండి. ఒకవేళ లింక్డ్ఇన్ ప్రీమియం ఖర్చు అవుతుంది కాబట్టి, జాబ్ కావాలి కాబట్టి లింక్డ్ఇన్ ప్రీమియం తీసుకోవడానికి ట్రై చేయండి. వాళ్ళకి లింక్డ్ఇన్లోనే మెసేజ్ చేయడానికి ట్రై చేయండి, అక్కడ కనెక్ట్ అవ్వండి. లేదా వాళ్ళ ఈమెయిల్స్ ఎక్కడైనా ఉంటే కనుక, అంటే లైక్ హెల్దీ ఈమెయిల్ రిలేషన్షిప్ 1, 2 అట్లా ఈమెయిల్స్ ఎప్పుడైనా పెట్టడానికి తప్పు కాదు. అంటే యాక్చువల్గా అట్లా డైరెక్ట్గా ఈమెయిల్ పెట్టడం తప్పే, బట్ కోల్డ్ ఈమెయిల్స్ చేయటం ఒక మాదిరిగా ఇంపార్టెంటే. అట్లా అని చెప్పేసి వాళ్ళకి స్పామ్ చేశారనుకోండి, అది అది చాలా తప్పు అనమాట. సో కరెక్ట్గా ట్రై టు రీచ్ అవుట్ టు పీపుల్ సెలెక్టివ్గా, అందరికి ఎవడికి పడితే వాడికి కాదు, సెలెక్టివ్గా. ఓకే, ఇది నాకు కొంచెం బెనిఫిట్ అవుతుంది అనిపిస్తుంది, ఇది కొంచెం అంటే ఈ జాబ్ రోల్ బాగుంది, ఇది జాబ్ రోల్, ఈ హైరింగ్ టీమ్ నన్ను కావాలంటే, ఈ డిస్క్రిప్షన్ బాగుంది, నాకు మంచిగా టైలర్ అవుతుంది అనిపిస్తుంది అనుకుంటే వాళ్ళని అందరినీ రీచ్ అవుట్ అయ్యి వాళ్ళతో అందరితో కనెక్ట్ అయ్యి నెట్వర్క్ పెంచుకుంటే ఏదో ఒకటి ఇప్పుడు కాకపోయినా తర్వాతకి ఎప్పుడో అప్పటికి పనికి వస్తుంది అనమాట. నెక్స్ట్ పాయింట్ ఇస్ మెయింటైనింగ్ ఏ డిజిటల్ ప్రెజెన్స్. అంటే డిజిటల్ ప్రెజెన్స్ అంటే ఇప్పుడు మీరు ఒక డాక్యుమెంట్ని క్రియేట్ చేసుకోండి. ఒక వర్డ్ డాక్యుమెంట్, లేదా పీడిఎఫ్ డాక్యుమెంట్, లేదా ఒక వెబ్సైట్. మీకంటూ ఒక పోర్ట్ఫోలియో, అంటే మీరు ఏం చేశారు, మీరేమన్నా, అంటే ఇప్పుడు మీరు ఏదైతే రెజ్యూమ్స్లో పెట్టారో ఆ రెజ్యూమ్స్లో పెట్టినవి ఏవైనా డాక్యుమెంటెడ్ ప్రూఫ్ ఉంటే చూపించడానికి, నేను మీకు స్టార్టింగ్లో చెప్పా కదా, మీ గురించి మీరు ఒక 30-40 మినిట్స్ మాట్లాడగలిగే స్టేజ్లో ఉండాలన్నమాట. ఎందుకంటే ఇంటర్వ్యూలో కూడా వాళ్ళు మోస్ట్లీ అడిగేది మీ రెజ్యూమ్లో ఉన్నదే, అండ్ దాంట్లో సంబంధించిన టెక్నికల్వే, అండ్ టెక్నికల్ కాకపోయినా కానీ మీ గురించి మీరు ఏం చేశారని అడుగుతారు. ఎందుకంటే మీ ఎక్స్పీరియన్స్ వాళ్ళకి ఇంపార్టెంట్ కాబట్టి. సో ఆ ఇంటర్వ్యూ ప్రిపరేషన్ కూడా ఈ 30-40 మినిట్స్ మాట్లాడటం అనేది మీకు పనికి వస్తుంది. సో నా ఇంటర్వ్యూ ఎక్స్పీరియన్స్ ఎట్లా జరిగింది, 2 ఇంటర్వ్యూస్ ఎట్లా జరిగింది అని చెప్పేసి నెక్స్ట్ వీడియోలో అయితే పెడతానమాట. సో మెయిన్గా మీరు ఒక పోర్ట్ఫోలియోని అయితే క్రియేట్ చేసుకోండి. లైక్ నథింగ్ బట్ పోర్ట్ఫోలియో అంటే ఏం లేదు, మీ రెజ్యూమ్లో ఉన్నదే డాక్యుమెంటెడ్గా అక్కడ మీకు ఏమన్నా, ఒకవేళ ఇప్పుడు మీరు అక్కడ ఒక ప్రాజెక్ట్ అనేది లిస్ట్ చేశారనుకో రెజ్యూమ్లో, ఆ ప్రాజెక్ట్కి సంబంధించిన స్క్రీన్ షాట్స్, అవుట్పుట్స్, లేదా మేము ఇది చేసాము, ఇది సొల్యూషన్, ఇది రిజల్ట్స్ వచ్చినాయి, కంక్లూజన్స్ ఇవి, అట్లా ఏమన్నా కొన్ని బేసిక్వి ప్రాజెక్ట్స్ కానీ, సర్టిఫికేషన్స్ కానీ, ఇప్పుడు సర్టిఫికేట్స్ ఉన్నాయనుకోండి మీకు, ఆ పోర్ట్ఫోలియోలో కింద సర్టిఫికేషన్స్ అని పెట్టుకొని ఆ సర్టిఫికేట్స్ అన్ని లిస్ట్ చేయండి. సో అట్లా ఏదైనా ఒక డాక్యుమెంట్ టైప్లో కానీ, లేదా వెబ్సైట్ టైప్లో కానీ ఒక పోర్ట్ఫోలియో లాగా క్రియేట్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ కూడా ఇంపార్టెంట్ పాయింట్ వచ్చేసి, మీకు యూనివర్సిటీలో అప్పుడప్పుడు కెరియర్ ఫెయిర్స్ అనేవి జరుగుతూ ఉంటాయి అనమాట. సో ఈ టైంలో లైక్ ఈ 1-3 మంత్స్లో మీరు గ్రాడ్ అవుతూ ఉంటారు కాబట్టి కెరియర్ ఫెయిర్స్ ఏమైనా ఉంటే వెళ్ళటానికి ట్రై చేయండి. ఐ పర్సనల్లీ నెవర్ కన్సిడర్ దెమ్ సో ఇంపార్టెంట్. అంటే నేను ఎప్పుడు గట్టిగా వెళ్ళలేదు, ఏమీ రెజ్యూమ్ సబ్మిట్ చేయలేదు.
బట్ ఐఎమ్ జస్ట్ రికమెండింగ్ యూ, ఇఫ్ ఒకవేళ మీ యూనివర్సిటీలో ఉండి కెరియర్ ఫేర్ ఏదైనా జరుగుతుంటే, ఐ నో దే హ్యావ్ ఓన్లీ లిమిటెడ్ నెంబర్ ఆఫ్ అప్లికేషన్స్. ప్రతి ఎల్లినోడికి ప్రతి ఒడికి జాబ్ వస్తుందని కాదు, బట్ యూ విల్ నో హౌ కంపెనీస్ ఆర్ లుకింగ్ ఫర్ పీపుల్, ఎట్లాంటి రోల్స్కి మోర్ ట్రాక్షన్ వస్తుంది, ఎట్లాంటి కంపెనీస్ వస్తున్నాయి, అంటే కంపెనీస్ కూడా ఏ సెక్టర్లో ఉన్న కంపెనీస్ ఎట్లాంటి వాళ్ళని హైర్ చేసుకుంటున్నాయి అని చెప్పేసి మీకు ఒక క్లియర్ ఐడియా వస్తుంది. సో కెరియర్ ఫేర్స్కి వెళ్ళి రెజ్యూమ్ ఒక 10 20 తీసుకెళ్ళి ఒక్కొక్కరికి ఒకటి పంచిపెట్టి రండి. మీ లక్ బాగుంటే ఏమో తగిలితే తగులుతుంది కదా. సో ఇప్పుడు ఉన్న పరిస్థితి అట్లా ఉందన్నమాట. ఎక్కడి నుంచి ఏ ఎలుక పుట్టుకొస్తుందో తెలీదు. యూ కెన్ గెట్ ఎనీవేర్. ఏ ఆపర్చునిటీ ఎటువైపు నుంచి వచ్చినా ఇట్స్ ఎన్ ఎస్ అని వస్తే గనక మీకు అదే కావాలి కాబట్టి, ఒకవేళ కెరియర్ ఫేర్స్ లాంటివి ఏమైనా జరుగుతుంటే వాటిని కూడా అటెండ్ అవ్వడానికి ట్రై చేయండి. నేను చెప్పిన పాయింట్స్ అన్ని గుర్తుపెట్టుకొని ఈ లాస్ట్ మెయిన్ థింగ్ మీరేంటంటే యూ హ్యావ్ టు స్టే కాన్ఫిడెంట్, అదొకటి. అండ్ యూ హ్యావ్ టు స్టే కన్సిస్టెంట్. కన్సిస్టెన్సీ ఈజ్ ద కీ అనమాట. ఒకరోజు అప్లికేషన్స్ వేసి 4 రోజులు వదిలేసి 2 రోజులు అప్లికేషన్స్ వేసి 10 రోజులు వదిలేస్తే ఎటువంటి యూజ్ ఉండదు. సో మీరు ప్రతిరోజు నెంబర్ ఆఫ్ అప్లికేషన్స్ పెట్టుకోకపోయినా, నేను చెప్పా కదా, హెల్తీగా కొన్ని స్ట్రాంగ్గా అప్లై చేయండి. ఎట్లా పడితే అట్లా కొన్ని అప్లై చేయండి. బట్ కన్సిస్టెంట్గా ఎవ్రీడే మటుకు అప్లికేషన్స్ పెడతానే ఉండండి. యూ విల్ నాట్ బిలీవ్ మీ. నేను ఫిబ్రవరి 1 నుంచి ఫిబ్రవరి 20th వరకు, లైక్ 20th తర్వాత కూడా పెట్టాను చాలానే. బట్ లైక్ లిటరల్లీ ఐ అప్లైడ్ నియర్లీ 1000 జాబ్స్ ఎవ్రీ డే. అసలు కొన్ని కొన్ని ఏమో చూసి మంచిగా అప్లై చేసేవాడిని. కొన్నైతే అసలు ఇంకా మెంటల్ ఎక్కిపోయి చిరాకెక్కేసి ఎన్ని ఎతికినా ఏం దొరకవని చెప్పి లైక్ జస్ట్ టైటిల్ చూసేవాడిని అంతే. సాలరీ కూడా చూసేవాడిని కాదు. డిస్క్రిప్షన్ కూడా చూసేవాడిని కాదు. ఎట్లా పడితే అట్లా జాబ్ అట్లా వేసేసేవాడిని అనమాట. సో ఇచ్చాను ఒక 5, 6 ఇంటర్వ్యూస్ ఇచ్చాను. అందులో ఈ ఇంటర్వ్యూ సెకండ్ ఇంటర్వ్యూకి పిలిచారు. అట్లా వచ్చింది ఈ జాబ్. సో మెయిన్‌గా మీరు సో లాస్ట్‌కి వచ్చే సొల్యూషన్, లైక్ ఆ లాస్ట్ కంక్లూజన్ పార్ట్, జాబ్ వస్తదా రాదా అనేది పక్కన పెట్టి, అది రావడానికి మీరు ఎన్ని విధాలుగా చేయాలో అన్ని విధాలుగా చేసి కన్సిస్టెంట్‌గా ఉంటే ఏదో ఒక రోజుకి అదే వస్తది. దీనమ్మ ఇదే ఏమి లైఫ్‌కి ఎండ్ కాదు కదా. సో జాబ్ రాకపోతే నీ జీవితం ఆగిపోదు కదా ఇక్కడితో. సో అట్లా ఏం భయపడకుండా కన్సిస్టెంట్‌గా ధైర్యంగా రోజు జాబ్స్ అయితే అప్లై చేయండి. సో డు నాట్ కంపేర్ విత్ అదర్స్. ఎప్పుడు పక్కనోడితో కంపేర్ చేసుకోవద్దు. వాడికి ఇన్ని డబ్బులు సంపాదిస్తున్నాడు, వాడికి ఏం లేకుండా ఇంత పెద్ద కంపెనీలో ఉద్యోగం వచ్చింది. యూ నెవర్ నో. యూ ఆర్ ఇన్ యువర్ ఓన్ టైమ్ లైన్. నీ టైమ్ లైన్‌లో నువ్వు ఉన్నావు. రేపన్న రోజు ఒక 6 నెలల తర్వాతో, ఆ తర్వాతో నీకు ఒక పెద్ద ఉద్యోగం రావచ్చు. యూ నెవర్ నో. సో ఎవ్వడితో కంపేర్ చేసుకోవద్దు. అసలు ఏమి పక్కనోడిది ఏది చూడొద్దు. నీది నువ్వు చూసుకొని మన పని మనం చేసుకుంటూ ముందుకెళ్ళిపోతా ఉంటే ఏదో ఒక రోజుకి అదే వస్తది. సో సాలరీల గురించి వీటి గురించి కూడా యావరేజ్ సాలరీ, తక్కువ సాలరీ 50,000నే ఇస్తున్నారు, 60,000నే ఇస్తున్నారు, అయ్యో 65,000నే ఇస్తున్నారు, లేదా 70,000నే ఇస్తున్నారు అని అనుకోవద్దు. ఇప్పుడున్న మార్కెట్‌కి నీకు ఒక ఉద్యోగం ఇచ్చి పేరోల్ రన్ చేస్తున్నాడు, నీకు జీతం పడుతుంది అంటేనే గ్రేట్. ఎందుకంటే నీ తల మీద ఉన్న ఎడ్యుకేషనల్ లోన్ నీకు ఎంత బర్డెన్ అవుతదో ఫ్యూచర్‌లో నీకు అర్థం కాదు. ఆ ఇంట్రెస్ట్ రేట్స్‌కి వాటికి. సో ఎవరైనా సరే సాలరీస్ గురించి ఆలోచిస్తుంటే ఇట్స్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ బేసిక్ యావరేజ్ సాలరీ ఉండి మీ ఎక్స్‌పెన్సెస్ కవర్ అయ్యి మంచిగా ఒక 1 ఇయర్‌కి మీ ఎడ్యుకేషన్ లోన్ క్లియర్ అయిపోతుంది అన్నా గాని యూ కెన్ టేక్ అప్ దట్ జాబ్ అండ్ డూ ఇట్ అనమాట. సో వాటన్నిటి గురించి ఏం ఆలోచించకుండా కన్సిస్టెంట్‌గా అప్లై చేస్తా ఉండండి. మెంటల్లీ చాలా స్ట్రాంగ్‌గా ఉండండి. యూ ఆర్ జస్ట్ యాన్ ఎస్ అవే. సో ఒక ఎస్ అనే పదం నుంచి కొద్దిగా ఆ ఎస్ అనే పదం మీకు నెక్స్ట్ అప్లికేషన్‌లో కూడా రావచ్చు. సో యూ నెవర్ నో. కీప్ కన్సిస్టెంట్ అండ్ కీప్ అప్లయింగ్. ఆల్ ది బెస్ట్ ఫర్ ఎవ్రీవన్. థాంక్స్ ఫర్ వాచింగ్.